నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ అన్యాయం, నాకెందుకు ఈ గాయం, నేను చేసిన ద్రోహం, నేను చేసిన పాపం, నా చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నా జీవితంలో నేను కొన్ని చేదైన ఘట్టాల్లో దేవుడిని ఇలానే ప్రశ్నించాను, ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశాను తెలియక. తర్వాత ఇంకా ఏమంటానన్నమాట, ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన అన్యాయస్తుడు కాదు. అసలు అడవి చెట్లలో నుండి నన్ను కోరుకోవటమే నా అదృష్టం. నేల మట్టుకు పడవేస్తేనేమి, పైనుండి దొల్లిస్తేనేమి, నీటిలో నన్ను నానబెడితేనేమి, ఎండలో ఎండబెడితేనేమి, రోజు పని కట్టుకొని గాయపరిస్తేనేమి, నన్ను తీసుకెళ్లి తన ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టడానికే కదా. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అనుకున్న ప్రదేశాల నుంచి పక్కకి తీసుకొస్తాడు. నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తాడు. మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. ఎంత అంటే నేల మట్టుకు. మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి. మాటలు పడాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్. ఏం చేద్దాం మరి, కోరుకున్నాడు మరి, మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు, డిసైడ్ చేశాడు, ఎంపిక చేశాడు. ఇంకా ఆగడు. తట్టుకోవాల్సిందే గాయాలని. అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు. అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు. అవే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ. అవే సంతోష గానాలు. తప్పదు. మిగిలిన వాళ్ళకి వెళ్ళి చూడవాకు. ఒకవేళ నిన్న ఆ అవమానానికి అప్పగిస్తే ఆనందంగా కృతజ్ఞతలు చెప్పు, మహిమను చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పర్వాలేదు, ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలు. ఈ విమర్శను బట్టి, ఈ నిందను బట్టి, ఈ అప్పులను బట్టి, తృణీకారాన్ని బట్టి, ఈ మనుషులు వంచన చేసిన గాయాలను బట్టి, ఈ మనుషులు ఎగతాళిని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా నీకే ఉన్నా. నాకు తెలుసు, ఇవన్నీ అయిన తర్వాత నీ మహిమతో నువ్వు నా మీదకి దిగొస్తావు. నీ మహాప్రభావము, తేజస్సు నన్ను ఆవరిస్తుంది. గుర్తుపెట్టుకో, కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. ప్రకృతి నియమం అది, దేవుడు చేసిన చట్టం అది. చీల్చబడని మేఘం వర్షించలేదు, దున్నబడని భూమి పంటనివ్వదు, చెక్కబడని శిల శిల్పం కాదు. దేవుడు నీ జీవితంలో జోక్యం చేస్తున్నాడు. నాకే ఎందుకు ఇలా అన్నదానికి సమాధానం చెప్పాను. భక్తి పరులారా, లోకము నుండి నా ప్రభు ఏర్పరచుకున్న వారలారా, లోకములో నుండి ప్రత్యేకించి మార్క్ చేయబడ్డ వారలారా, పరిశుద్ధాత్మను సంచకరువును పొందిన వారలారా, పరిశుద్ధాత్మాభిషేకము చేత నింపబడిన వారలారా, చీకటిలోను మరణాంధకారములోను కూర్చున్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడు నీతో చెప్పు సంగతులు. భయపడవద్దు, విస్మయం పొందవద్దు. నువ్వు ఎన్ని గాయాల్లో గుండా ప్రయాణం చేస్తున్నా ఇది మాత్రం మరవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. నేను నీకు తోడై ఉన్నా. ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి కంగారు పడిపోవక. మిగిలిన వాళ్ళకు ఉండవు, నువ్వు 100 సార్లు వెతికినా ఉండవు. నిన్ను నేను స్పెషల్గా ఏర్పరచుకున్నాను కనుక నీకు స్పెషల్ ఉంటుంది అంతే. ఎవరికోళ్ళకి వాళ్ళ లైఫ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ప్రత్యేకంగా కనపడుద్ది. ముఖ్యంగా దేవుని పిల్లలకి. నా జీవితం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట?
మిగిలిన వాళ్ళతో పోల్చుకొని ఎవరి లైఫ్ వాళ్ళు ఇదే నా లైఫ్ డిఫరెంట్గా ఉంది అనిపిస్తుందా లేదా? నాకు అనిపించింది, అందుకని నేను మీకు కూడా మరి అదే ప్రత్యేకించుకోవటం అంటే వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు. అందుకే పోల్చుకోవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు. ఒకటే మెంటల్గా ప్రిపేర్ అయిపో. నేల మట్టుకు నీ తోటి చెట్లు ఉంటే ఆకాశానికి ఉంటే అలానే నువ్వు మాత్రం నేల మట్టుకు అడ్డంగా పడవేయబడినా ఇబ్బంది పడొద్దు. నీ తోటి కొలీగ్స్, నీతో జాబ్ చేసేవాళ్ళు నిలబడి ఉంటారు చెట్ల వల్లే, నువ్వు మాత్రం వాళ్ళ ముందు అడ్డంగా పడ్డ చెట్టు వల్లే ఉంటావు. ఎగతాళి చేయొచ్చు, నవ్వుతుండొచ్చు కూడా నిన్ను బట్టి. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. నిన్ను ఆయన మందిరములో ఒక స్తంభముగా చేయటానికి కోరుకున్నాడు. నీ మీద తన బరువు బాధ్యతను ఉంచాలని డిసైడ్ అయ్యాడు. నీ భుజాల మీద భారం ఉంచాలని కోరుకున్నాడు. భక్తిపరుడా, కలవరపడద్దు, కలత చెందొద్దు, నిరాశపడొద్దు, అవిశ్వాసానికి తావివ్వద్దు, అడ్డ ప్రశ్నలు వేయొద్దు. దేవుణ్ణి నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అంటూ దేవుని మహింపరచు. ఆమేన్.